హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి. అయితే జమునాపురం వెళ్దామని ఎర్లీ మార్నింగ్ లేసామండి. ఈరోజు 5కి అలా లేసాము. అంతా రెడీ చేస్తారు. 6:30 అలా అయిందండి. పూజ చేసేసి లాస్ట్గా టీ అయితే పెడుతున్నానండి. మా ఇంట్లో టీ ఎవరు తాగరు, నేను ఒక్కదాన్నే. నా కోసం ఒక చిన్న గ్లాస్ టీ పెట్టుకున్నానండి. యాక్చువల్లీ మేము తిరుపతి వెళ్దాం అనుకున్నామండి. తిరుపతి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనేసి జమునాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని జమునాపురం ఫిక్స్ చేసామండి. పిల్లల తర్వాత స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయితే అండి కలవదని చెప్పేసి ఆ రోజు ఫ్రైడే అయినా కానీ వెళ్ళామండి. నేనైతే టీ అయితే తాగానండి. అంతా రెడీ అయ్యాం, కింద దిగుతున్నామండి. కారు బయట తీసుకున్నామండి. కారు అయితే వెయిట్ చేస్తుంది. 6:30 అలా అవుతుందండి టైం వచ్చేసి. అందరు దిగామండి, తాళం వేసేసాము. కారు అయితే ఎక్కుతున్నాము. ఇదండి మా ఊరు. స్టార్ట్ అయ్యాము. మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుందండి మా హౌస్ అయితే. చిన్న సిటీ అండి మాది. ఇది స్టేడియం అండి. అక్కడ వెళ్తున్నామండి. మధ్య మధ్యలో కోతులు ఏమైనా కనిపిస్తాయేమో అని పల్లీలు అవి తీసుకున్నామండి కోతుల కోసం సపరేట్గా. అయితే కోతులు ఉన్నాయి, పల్లీలు వేసామన్నమాట. తింటున్నాయి. వాటితో పాటు ఫుల్ కోతులు అన్నీ దగ్గరకు వచ్చాయండి. మాకు అలవాటు అండి కోతులుకి బనానా ఫ్రూట్స్ కానీ అవి ఇవి పెట్టడం అనేది. ఫైనల్గా అయితే వచ్చేసామండి జమునాపురం. మా వారు మొక్కుందండి. మొక్కేం అనుకోలేదు, కానీ జమునాపురం వచ్చాం కాబట్టి గుండిద్దాం అనేసి తను వెళ్ళారండి. ఫ్రెష్ అయ్యి తన కోసమే వెయిటింగ్ అండి. శనివారం అయితే ఫుల్ జనం ఉంటారండి. ఆ రోజు శుక్రవారం కాబట్టి అంత పెద్ద రష్ ఏం లేదండి. లోపలికి డైరెక్ట్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నామండి మేము. అయితే ఫోన్ తీసుకెళ్దామంటే ఫోన్లు ఎలా లేవంట, అక్కడే తీసేసుకున్నారు. కార్లోనే పెట్టేసి ఫోన్లు కూడా. ఇది జమునాపురం స్టెప్స్ అండి, చాలా హైట్గా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కాలంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే కొంచెం ఎక్కలేరండి. అయిపోయిందండి దర్శనం. ఒక 1/2 అవర్ బట్టి ఉంటుంది. దాని తర్వాత అక్కడ జమునాపురం గుడికి దగ్గరలోనే గోశాల ఉంటుందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆవులకి ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళామండి. ఈసారి కూడా ఫ్రూట్స్ అయితే గేట్ వేసింది, తాళం వేసింది. అయితే బయట నుంచే పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాం. నల్లావు చివరకు ఉంది, అందట్లేదు. మామూలు నల్లావుకు పెడితే మంచిది అంటారు అన్నట్లుగా నల్లావు ఎట్లా అని చూస్తుంటే ఈలోపు అక్కడ ఉండే వాచ్మెన్ వచ్చి తాళం తీశారండి. పిల్లలు పెట్టమంటే అమ్మో మాకు భయం అని చెప్పేసి వాళ్ళు పెట్టకుండా అట్లనే ఉన్నారండి. మామూలు వీడియో తీసింది. ఈలోపు ఆయన వచ్చారండి సమయానికి. అలా అవి ఇవి ఫుల్గా పొడిసేటట్లు ఉన్నాయండి. అసలు భయం వేసింది చూస్తుంటేనే. నల్లావుకు వచ్చేసి బెల్లము ఖర్జూరాలు అవి పెట్టారండి. ఇక్కడ వీటికి వచ్చేసి బనానా, యాపిల్స్, కర్బూజా కాయలు అవి తీసుకొచ్చారండి. అవి పెడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా గోశాల కంపల్సరీగా ఓ బాక్స్ అయితే వాటి కోసం ప్రత్యేకించి తీసుకెళ్తామండి. లాస్ట్ ఇయర్ అన్నవరం వెళ్ళినా కానీ అక్కడ కూడా ఫుల్ ఆవులు ఉన్నాయండి. అక్కడెక్కడుందో చూసేసి ఆవులకి పెట్టేసామండి. అయిపోయిందండి. తాళం వేసారు ఆయన. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. కృష్ణా డిస్టిక్లో ఒక అయ్యగారు ఉంటారండి. అక్కడ పాప కాలేజీ ఎట్లుంటుందా ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి, ప్లస్ అక్కడ
గుడి శంకుస్థాపన చేశారు. సరే చూద్దాం అన్నట్లుగా వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎర్రిపాలెం దగ్గర స్టేషన్ అండి. గేట్లు పడ్డాయి. ఓకే, రన్ అవుతుందండి. ఇంకా జవనాపురానికి ఒక 1/2 అవర్ ఉంటుందండి జర్నీ మేము వెళ్ళే ఊరికి. అది ఇక్కడ గుట్టల్లో ఉంటుంది. అక్కడ స్వామీజీ గుట్టల్లో ఉంటారు. వెళ్తున్నాము. పాప కాలేజ్ ఎప్పుడు మంచిదా అని చెప్పేసి అడుగుదామన్నట్లుగా. ప్లస్ అక్కడ అయ్యగారు గుడి కూడా కట్టిస్తున్నారు. ఆశ్రమం ఉందా ఆయనకి. లాస్ట్ టైం కుదరక వెళ్ళలేదు.